హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ హ్యాపీ హోమ్. మేము సంక్రాంతిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు ఈ వీడియోలో చూసేయండి. 3 రోజులు పండగ, ముచ్చటైన పండగ. భోగి, సంక్రాంతి, కనుమ. మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం మా రిలేషన్తో కలిసి అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళది, ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది అన్నట్లుగా ఉండే ఈ టైంలో, ఇట్లాంటి టైంలో మేమందరం రిలేషన్ అంతా కలిసి ఫ్యూచర్ జనరేషన్కి రిలేషన్ చెప్తూ, ట్రెడిషన్స్ చెప్తూ, ఎంజాయ్ చేస్తూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా ఈ వీడియోని చూసి అట్లానే ఫీల్ అవుతారు. ఇంకెందుకు ఆలస్యం, అస్సలు వెయిట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎవరికి డ్యాన్స్ రాదు, కానీ అందరం ఎవరికి వాళ్ళే డీజోడి డ్యాన్సెస్లా ఫీల్ అయిపోతాం. డ్యాన్స్ వచ్చినా రాకపోయినా ఫైనల్గా ఏదో ఒక డ్యాన్స్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, అదే టార్గెట్ అనమాట. సంక్రాంతి రోజు ఈ విధంగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ డే కనుమ. ఇట్స్ మై డ్రెస్, హౌ ఈజ్ ఇట్ మై డ్రెస్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కనుమ రోజు ఏంటంటే అందరం కలిసి పొలంలోకి వెళ్ళి అక్కడ పరవాన్నం వండి ముందుగా ఆవులకు పెట్టి మిగతా పరవాన్నాన్ని మేము తింటాం. పండుగ ఇంపార్టెన్స్ పెద్దవాళ్ళు చెప్తారు, వినండి. కనుమ ఇంపార్టెన్స్ ఎవరు చెప్తారు? మాయ చెప్తారా? సాయితో చెప్పిద్దాం. ఫస్ట్ న్యూ మెంబర్ కదా మన ఫ్యామిలీలోకి. రా ముందుకు రా, నెల తప్పించుకోదు. సాయి గారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కనుమ? కనుమ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అందరికి సారీ, నాకు అందరూ నమస్కారాలు. నాకు అందరూ నమస్కారాలు. అయితే ముందుగా సంక్రాంతి అనగానే భోగి, సంక్రాంతి, మరి చివరి రోజైన కనుమ వచ్చింది. కానీ ముందుగా మా నాన్నకి పెదానికి నిన్నే వచ్చేసింది, మాకు ఈ రోజు వచ్చింది. అక్కన మా దయ వల్ల ఈరోజు గ్రాండ్గానే జరిగింది ప్రస్తుతానికి కనుమ. అయితే ముఖ్యంగా మాకు కనుమ అనేసరికి గుర్తొచ్చేది మా శని బావ. మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్లీ బాగోలేదు, అందరూ బాగుందని చెప్తున్నాము. లేదంటే మళ్ళీ నెక్స్ట్ నుండి గంట పట్టుకుని మా బాధ మరి కాదు, మళ్ళీ మేము పట్టుకోవాలి. ప్రశ్నిస్తున్నాము ఎలా తయారు చేశాడు అనేది ఆ వ్యక్తి నుంచి అడిగి తెలుసుకుందాం ఒకసారి రండి.
కనుమ ఇంపార్టెన్స్ చెప్పండి. కనుమ ఇంపార్టెన్స్ కాదు కానీ చిన్నప్పటి నుంచి సంక్రాంతి అంటే ఓ నలుగురితో చేసుకోవడమే నాకు అలవాటు. నేను పెళ్లి చేసుకున్న పెద్ద ఫ్యామిలీ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను. నాకు అలాగే మంచి ఫ్యామిలీ దొరికింది. ఎప్పుడు కూడా సంక్రాంతి ఇంతమందితో చేసుకోవడం అనేది జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు మీ ఇంటి దగ్గర, మీ హౌస్ లో? ఓన్లీ మా మమ్మీ, డాడీ, చెల్లి, పెళ్ళైన తర్వాత బావగారు యాడ్ అవ్వడం అంతే. అక్కడ కోడి పందాలు అవి ఇవి ఉండేవి. కానీ ఇంతమంది మన బ్లడ్ రిలేషన్ తో మన ఫ్యామిలీతో కలిసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ లో ఉంటే నేనే లీడ్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. పండుగకు వచ్చేసినటువంటి మన బంధుమిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన పండగని భోగి పండగతో ప్రారంభమైంది. 3 రోజుల పండుగ. 3 రోజుల పండుగలో 3వ రోజు ఈరోజు కనుమ రోజు కూడా చాలా ఘనంగా పొద్దున్నుంచి అందరూ సహాయ సహకారాలతో అల్పాహారాన్ని స్వీకరించి తదనంతరం ఇక్కడికి విచ్చేసి చక్కగా అందరితో కలిపి చక్కని సొమ్మల జావ చేసుకొని పశువులకు పెట్టి తర్వాత మనంతా కూడా అందరికి కూడా ఆదాయాన్ని ఇచ్చేటటువంటి మంత్ రైతులకి వాళ్ళ యొక్క పంటనంతా కూడా ఇంటికి వస్తుంది కనుక అందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు బంధుమిత్రులతో. మనం కూడా అందరూ కూడా బంధువులంతా కూడా ఒక దగ్గర చేరి ఆనందంగా జరుపుకున్నాం. ఇటువంటి పండుగ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇదే ఆనందంతో జరుపుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం. మన బ్లడ్ రిలేషన్ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన పండగ అనేటటువంటి ముందుగా ఇది రైతుల పండుగ. సంక్రాంతి అంటేనే రైతు సంవత్సరం మొత్తం కష్టపడేటటువంటి తన ఆదాయాన్ని కూడా సంక్రాంతి రోజున తన గాదిలో వేసుకునేటటువంటి మంచి ఒక పండుగ. ఈ సంప్రదాయాన్ని మనం ఇలానే కొనసాగించాలని కోరుకుంటూ, అదేవిధంగా కనుమ మన దేశానికి వెన్నెముకైనటువంటి జై జవాన్ జై కిసాన్ అనే నానుడిని మన భారతదేశంలో ప్రత్యేకంగా బాగా నానుడి అనేది ఉంది. ఈ నానుడిని ఇలానే కంటిన్యూ చేస్తూ భవిష్యత్ తరాలకు కూడా మన దేశం తాలూకా మన అందులోకి ఆంధ్రప్రదేశ్ అంటేనే మన రైతాంగానికి మంచి వెన్నెముక లాంటివంటి ఒక రాష్ట్రం. ఈ విధానాన్ని ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ హాయ్ చెప్పండి ఫస్ట్. పిన్ని లేరా కాంతి? నల్లగన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.